నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. భారతదేశంలో చిట్ట చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? రెండు వైపులా సముద్రం గర్జిస్తూ ఉంటే హాయిగా సాగే ఆ ప్రయాణం కేవలం ఒక రోడ్డు ప్రయాణం మాత్రమే కాదు. అది చరిత్ర, పురాణం, ప్రకృతి కలగలిసిన ఒక అద్భుతం. అన్వేషకులకు, యాత్రికులను దశాబ్దాలుగా ఆకర్షిస్తున్న ఆ చివరి రోడ్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం ప్రయాణించే రోడ్లు ఏదో ఒక ఊరికో లేదా నగరానికో చేరుస్తాయి. కానీ మన దేశంలో ఒక రోడ్డు మాత్రం నేరుగా సముద్రం మధ్యలోకి తీసుకెళ్తుంది. అక్కడితో ఆ రోడ్డు ముగిసిపోతుంది. అదే తమిళనాడులోని ధనుష్కోడి నుంచి అరిచల్ మునై వరకు సాగే జాతీయ రహదారి 87. దీన్నే భారతదేశపు చిట్ట చివరి రోడ్డు అని పిలుస్తారు. ఈ రోడ్డుపై ప్రయాణం ఒక అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ రోడ్డుపై వెళ్తుంటే మీ ఎడమ వైపున బంగాళాఖాతం, కుడి వైపున హిందూ మహాసముద్రం కనిపిస్తాయి. రెండు సముద్రాల మధ్యలో వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ రోడ్డు ముగిసే చోట నిలబడి చూస్తే కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే శ్రీలంక సముద్ర సరిహద్దు ఉంటుంది. ఆకాశం క్లియర్గా ఉంటే శ్రీలంక తీరం కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక పురాణాల్లో కూడా ఈ రోడ్డు ప్రాముఖ్యత ఉంది. ధనుష్కోడి అంటే విల్లు చివర అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకకు వెళ్ళేటప్పుడు రామసేతు నిర్మించాలనుకున్నప్పుడు తన విల్లుతో ఈ ప్రదేశాన్ని సూచించాడని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికంగా ఎంతో గౌరవం ఉంది. మరి ఈ ప్రదేశం దయ్యాల పట్టణంగా ఎలా మారింది? దీనికి కారణం, ఒకప్పుడు ధనుష్కోడి సందడిగా ఉండే అందమైన పట్టణం. అక్కడ రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, ప్రజలు ఉండేవారు. కానీ 1964లో వచ్చిన ఒక భయంకరమైన తుఫాను ఈ పట్టణాన్ని అతలాకుతలం చేసింది. ఆ ధాటికి రైల్వే లైన్ కొట్టుకుపోయింది. ఊరంతా సముద్రంలో కలిసిపోయింది. ఊరంతా నీటిలో మునిగిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదని ప్రకటించింది. అప్పటి నుంచి ధనుష్కోడి ఖాళీగా మారి దయ్యాల పట్టణంగా పేరు పొందింది. ఇప్పటికీ అక్కడ కనిపించే పాత భవనాల శిథిలాలు ఆ విషాద గాథను గుర్తు చేస్తూ ఉంటాయి. ఇక గతంలో ఈ ప్రాంతానికి వెళ్లడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆధునిక రోడ్డును నిర్మించడంతో పర్యాటకులు తమ సొంత కార్లు లేదా బైక్లపై చివరి పాయింట్ వరకు వెళ్లొచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం ప్రకృతి అందాలు, చరిత్ర, పురాణాలతో పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేకమైన స్థలంగా నిలిచింది. మీరెప్పుడైనా రామేశ్వరం వెళ్తే ఈ చివరి రోడ్డుపై ప్రయాణించడం మర్చిపోవద్దు. దేశం అంచున నిలబడి ఆ అనంతమైన సముద్రాన్ని చూడడం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన అనుభూతి.